ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరొక శుక్రవారపు దినాన్ని ఉమెన్స్ మీటింగ్లో తిరిగి మళ్ళా మనం ఈ విధంగా కలవడానికి ప్రభు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పిల్లరా వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ దినాన్ని ఇదిగో ప్రభా నాయన వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించాలని ఆశపడుతూ ఉంటున్నాం. మీ సహాయం దయచేసి మీరు మాతో మాట్లాడి ఈ దినాల్లో మాకు ఏది అవసరమో ప్రభా నాయన ఆ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ నామాన్ని మీరు మహింపరచుకునండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. పిల్లరా, గతించినటువంటి కొన్ని దినాల నుండి కొండ మీద ప్రసంగం గురించి చాలా భాగాలుగా మనం దేవుని వాక్యాన్ని పరిశీలన చేసాం. ఆల్మోస్ట్ 7 పార్ట్స్, 7 భాగాలుగా మనం చూస్తాం. ఇంకొక 2 భాగాలు ఉన్నాయి. అందులో మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి మరొక వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ దినాన్ని ప్రభు ఇచ్చినటువంటి నడిపించినటువంటి ఉపదేశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యమైనటువంటిది ఈ దినాన్ని వచ్చినటువంటి ఇవ్వబోయేటువంటి లెసన్ ఏంటంటే, పాఠం ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన అనేటువంటి దాని మీద, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనేటువంటి దాని మీద ఈ దినాన్ని కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇందులోపల చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్న నేను చెప్పిన తర్వాత దానికి జవాబు కూడా నేను చెప్తాను. దయచేసి రాసుకోవాలనుకునేటప్పుడు చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. ప్రాముఖ్యమైనటువంటి రిఫరెన్సెస్ మీరు రాసుకుంటే చాలా మంచిది, మీకు చాలా వరకు ఆత్మీయంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో నెంబర్ 1 ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనం పరిశీలన చేద్దాం. ప్రేయర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ క్రిస్టియన్ కెన్ డూ. ఒక క్రైస్తవుడు చేసేటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన. క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తికి మాట ప్రార్థన అనేటువంటిది మొట్టమొదట జ్ఞాపకం వచ్చేది. మామూలుగా అయినట్లయితే ప్రార్థన గురించి ఎక్కువగా ఇతరులు ఎక్కువ మాట్లాడరు. ఒకే ఒక మాట ఏంటంటే, దేవుడికి దండం పెట్టుకోండి అంటాం, దేవుడిని తలంచుకోండి అంటారు మన దేశంలో. ఇలా చాలా రకాలుగా కొన్ని మాటలు మాట్లాడతారు. కానీ ప్రార్థన చేయండి అనేటువంటి మాట క్రైస్తవ కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి మాట అనేటువంటిది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇట్ ఈస్ ఎ టైమ్ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్ అండ్ ఇట్ షుడ్ బి టేకెన్ వెరీ సీరియస్లీ. కొన్ని సమయాల లోపల చాలా సీరియస్ కండిషన్స్ ఏర్పడినప్పుడు, సీరియస్ థింగ్స్ ఏర్పడినప్పుడు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు అవసరమైనప్పుడు విశ్వాసులందరూ చేసేటువంటి పని ఏంటంటే ప్రార్థన అనేటువంటిది. ఓకే, ఎస్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, while there is a deep theological meaning in prayer, it doesn't have to be something that is complicated and difficult. థియలాజికల్ సంబంధించినటువంటి అర్థం ఏంటంటే, ప్రార్థన లోపల సంథింగ్ దట్ ఈస్ కాంప్లికేటెడ్ అండ్ డిఫికల్ట్. కొన్ని సమయాల్లో చాలా కష్టమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటి దాని విషయంకి వచ్చినప్పటికీ మనం ప్రార్థన చేస్తాం. ఇట్స్ సంథింగ్ ఎనీవన్ కెన్ డూ ఎనీవేర్ ఇన్ ఎనీ టైమ్ అనేటువంటి మాట. అనగా ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా, ఏ ప్రాంతంలోనైనప్పటికీ కూడా మనము ప్రార్థన చేయగలం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా నేరుగా దేవుని సన్నిధిలో చేతులెత్తి
మనము ప్రార్థన చేయగలం. అందుకనే ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఒక మాట ఉంది. ట్రస్టింగ్ గాడ్ ఇన్ హార్డ్ టైమ్స్. ఈ భాగంలో ప్రాముఖ్యత ఏంటంటే దేవుని యందు నమ్మకం ఉంచుట. ఏ సమయం లోపల అంటే అందరికీ చెప్తారు ఏమనంటే మేము దేవుని నమ్ముతున్నామండి అని చెప్పి. అమెరికన్ డాలర్ మీద వీ బిలీవ్ ఇన్ గాడ్ అనేటువంటి మాట ఉంటుంది. అది ఏ గాడ్ అనేటువంటి మాట ఉండదు కానీ అందులోపల, బట్ వీ బిలీవ్ ఇన్ గాడ్, వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అనేటువంటి మాట ఆ యొక్క డాలర్ మీద ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరం కూడా మనం దేవుడి మీద నమ్మకం ఉంచుతాం కదా అండి. ఎస్, ఈ సమయంలో ట్రస్టింగ్ గాడ్ ఇన్ హార్డ్ టైమ్స్ చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి శ్రమల సమయం లోపల దేవుని యందు నమ్మిక ఉంచుట అనేటువంటి మాట. చూడండి, సమయంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో నేను చదివి మీకు వినిపిస్తాను. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును అనేటువంటి మాట. మనము దేవుడే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేసినట్లయితే నేను మీ మనవి ఆలకింతును అని చెప్పి. కొన్ని సమయాల్లో మనం ప్రార్థించేటప్పుడు దేవా నీ చిత్తమైతే నా ప్రార్థన ఆలకించు ప్రభువా అనేటువంటి మాట మనం పలుకుతూ ఉంటాం. కానీ దేవుడే చెప్పినటువంటి మాట, పలికిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయడానికి వచ్చినట్లయితే నేను ఆలకిస్తాను అనేటువంటి మాట దేవుడే చెప్పాడు. రెండో బట్టి నుంచి ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటారు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. గమనించారా అండి? ట్రస్టింగ్ గాడ్, ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే ప్రార్థన చేస్తే ప్రభువు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, పరలోకము చూడండి, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను అంటే ప్రార్థించు దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని చెప్పాను. ఇంకో మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ భాగము లోపల దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువే ఏం చెప్తున్నారంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు. ఏమంటాడంటే ఆయన, నా నామమున దేనిని అడుగుదురో అంటాడు. నన్ను తలంచుకుందురో అనేటువంటి మాట కాదు, నన్ను అడుగుదురో అనేటువంటి మాట. ఇంకొక మాట ఏమంటాడంటే, నా నామమున మీరు నన్నేమి అడిగినను అంటే ఎలాంటి ప్రార్థన చేసినప్పటికీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనం పరిశీలన చేసినప్పుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత దేవుడే మనకు బయలుపరిచాడు. మన మాటల్లో నుంచి కాదు కానీ దేవుడే దానిని బయలుపరిచాడు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు ఏమనంటే, మీరు ప్రార్థిస్తే నేను వింటాను అనేటువంటి మాట. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మనిషి జీవితం లేకపోతే క్రైస్తవ జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే, వై ఈజ్ ప్రేయింగ్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ? క్రైస్తవ జీవితం లోపల ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది? క్రైస్తవ జీవితానికి ప్రార్థన, ఇందాక మనం చూసాం, క్రైస్తవ జీవితానికి ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుడు సెలవిచ్చాడు. రెండో మాట ఏంటంటే, ఎందుకు ప్రార్థన అంత ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి మాట కూడా మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఇందులో ఉన్నటువంటి మాట, మోస్ట్ క్రిస్టియన్స్ బిలీవ్ ప్రేయర్ డీపెండ్స్ ఇన్ పర్సన్స్ ఫెయిత్. మనలో ఎక్కువ మంది క్రైస్తవులము మన ప్రార్థన మన విశ్వాసం మీద ఆధారపడి ఉందనేటువంటిది మనం ఎక్కువ నమ్ముతూ ఉంటాం. ప్రేయింగ్ కెన్ హెల్ప్ ద బిలీవర్ కమ్ టు ఎ గ్రేటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ పర్పస్ ఇన్ దేర్ లైఫ్స్.
ప్రార్థన ఎందుకు ఇంపార్టెంట్ అనేటువంటి మాట, ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని చాలా క్లియర్గా, చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రార్థన మనకు ఉపయోగపడుతుంది. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన ఎందుకు ఉపయోగకరమైనది అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క అండర్స్టాండింగ్, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆ యొక్క పర్పస్ అనేటువంటిది దానిని చాలా క్లియర్గా చక్కగా మనకు అర్థం చేసుకోవడానికి ఈ ప్రార్థన చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. God answers prayers but not always in the way the person wants. ఇంకో మాట చెప్పమంటారా అండి, దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు, కానీ ఆ ప్రార్థనలకు ఆయన ఇచ్చేటువంటి జవాబు గురించి ఏం రాయబడిందంటే మనుషుని యొక్క ఉద్దేశానుసారంగా ఆయన జవాబు ఇవ్వడు. మనిషికి ఏది అనుకూలమో, ఆ వ్యక్తికి ఏది ప్రాముఖ్యతో అది ఆయనకి తెలుసు కనుక దానిని బట్టి ఆయన జవాబిస్తాడు. ఓకే, ప్రైజ్ లార్డ్. ఒకసారి చూడండి ఒకసారి మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయం 17వ వచనంలో 17 1 Thessalonians 5th chapter 17th verse. ప్రతి విషయం 16-18 ఉంటుంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 15వ వచనంలో ఆఖరి భాగంలో ఏమంటాడంటే ఎడతెగక ప్రార్థన చేయుడి. తర్వాత ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రైజ్ లార్డ్. అనగా మన విషయములో దేవుని చిత్తమును తెలుసుకున్నటకు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంకో భాగం చూడండి సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. 6వ అధ్యాయము 18వ వచనంలో ఇంకొక మాట ఏముంటుందంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ ప్రశ్న ఏంటంటే వై ఈజ్ ప్రేయింగ్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ? క్రైస్తవ జీవితంలో క్రైస్తత్వానికి ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటే ఏముందంటే ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు. అనగా ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే మెలకువగా ఉండడానికి ప్రార్థన మనకు సహాయం చేస్తుంది. అందుకనే ప్రార్థన మనకు చాలా ఉపయోగకరమైనటువంటిది. మరొక మాట చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది ఒక మాట. చూడండి ఒకసారి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మనకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కదండి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన, ఇంకా కొన్ని ఆయా సమయాల లోపల మనకి ప్రార్థన కనుక ప్రేయర్ అనేటువంటిది మన క్రైస్తవ జీవితానికి చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. తర్వాత మూడో ప్రశ్న ఏంటంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ప్రేయర్? ఈ ప్రార్థనలో ఏది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అనేటువంటిది కూడా ఉంటుంది మనకి కదండి. బెల్లీ గ్రాహం గారు ఏమన్నారంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ప్రేయర్ ఆర్ ద యాటిట్యూడ్స్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఇన్ అవర్ లవ్ ఫర్ ద లార్డ్. గమనించారా అండి? ఫర్ ద పీపుల్, ఫర్ ద లార్డ్, దేవుని కొరకు, ప్రజల కొరకు అనేటువంటి మాట. అయితే బెల్లీ గ్రాహం గారు మంచి మాట ఏమన్నాడంటే ప్రార్థన గురించి ఆయన ఏమన్నారంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఉంటుందట, ఒక భాగం ఉంటుంది. దాని గురించి ఏమన్నాడు? ప్రేయర్ ఆర్ ద యాటిట్యూడ్స్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయం యొక్క యాటిట్యూడ్ అంటే యొక్క మంచి మాట, యాటిట్యూడ్ అనేటువంటి మాట మన యొక్క నడవడిక అనేటువంటి మాట, మన ప్రవర్తన అనేటువంటి మాట. కనుక ద యాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ అవర్ లవ్ ఫర్ ద లార్డ్. ఈ ప్రార్థన ఏం చేస్తుంటుంది అంటే మన దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని, దేవుని మీద మనకున్నటువంటి ప్రేమను, ఆమేన్,
కనుక దేవుని మీద మనకున్నటువంటి అత్యాశక్తిని ఈ యొక్క ప్రార్థన మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆమేన్. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత డస్ ద బైబిల్ సే హౌ వీఆర్ సపోజ్ టు ప్రే? బైబిల్ ఏమైనా చెప్తుందా మనం ఎలాగా ప్రార్థన చేయాలనేటువంటి మాట? ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ అవర్ నీస్ ఆర్ విత్ అవర్ హెడ్స్ బోర్డ్. ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ గాడ్ బై ప్రేయింగ్ ఇన్ ద రాంగ్ వే. చూసారా అండి, ఈ ప్రార్థన లోపల మనకు కొన్ని తలంపులు ఉంటాయి. నేను ప్రార్థన చేస్తానంటే ఖచ్చితంగా మోకాళ్ళ మీద ఉండి సాష్టాంగపడి నమస్కారం చేస్తేనే దేవుడు వింటాడు అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటారు. మరి కొంతమందికి ఆలోచన, నేను ముఖం కడుక్కొని స్నానం చేసి బ్రష్ చేసుకుని వచ్చి ప్రార్థన చేసుకుంటేనే దేవుడు నా ప్రార్థన వింటాడు అనేటువంటిది చాలా మందికి ఆలోచన ఉంటారు. కనుక ప్రియులారా, ప్రార్థన నువ్వు ఎలా చేయాలనుకున్నప్పటికీ కూడా ప్రార్థనే. కానీ ప్రార్థన చేయడానికి దేవుడు ఏ కండిషన్ పెట్టలేదు. నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటేనే ప్రార్థన చేయాలి, నువ్వు ఇలాగైతేనే ప్రార్థన చేయాలి. మనుషులు కండిషన్ పెట్టారు. దేవుని మందిరంలో దేవుని సేవకులు బోధించేటప్పుడు, పులిపీఠ మీద ఉండేటప్పుడు ఆ గౌన్ వేసుకోవాలి అని చెప్పి అవన్నీ చేయాలనేటువంటి మాట మనుషుల యొక్క కండిషన్స్ ఉన్నాయి. కొంతమందికి మరి వెస్ట్రన్ కంట్రీస్లో కొంతమంది దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఖచ్చితంగా సూట్ వేసుకోవాలి, ఖచ్చితంగా టై కట్టుకోవాలనేటువంటిది కొంతమందికి ఉంటారు. మరి కొంతమందికి బోధించేటప్పుడు ఖచ్చితంగా షూ తీసేయాలనేటువంటిది కొంతమంది. మరికొన్ని సంఘాల్లో షూ లేకుండా బోధించడానికి అవకాశం లేదు, నువ్వు ఖచ్చితంగా బాగా తయారయ్యి షూ అంతా వేసుకొని వచ్చి రకరకాలైనటువంటి ఆలోచనలు. దీస్ ఆర్ ఆల్ మ్యాన్ మేడ్ డాక్టర్స్ అనేటువంటి మాట, మనుషులు తయారు చేసేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. కానీ ప్రార్థించడానికి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రార్థించగలవు. ఆమేన్. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థన నీ జీవితానికి కానీ నా జీవితానికి కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇందులోపల ఇంకొక మాట ఏంటంటే, ప్రేయర్ మేక్స్ అస్ మోర్ లైక్ జీసస్. మళ్ళా వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇన్ ప్రేయర్? ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటయా అంటే, ఒకటట ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే, ప్రేయర్ మేక్స్ అస్ మోర్ లైక్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు లాగా మనల్ని చేయడానికి, అంటే మనం అలాంటి జీవితాన్ని జీవించడానికి, ప్రభు ఎలాంటి జీవితాన్ని అయితే జీవించాడో అలాంటి జీవితాన్ని మనము జీవించడానికి మన జీవితం లోపల ఈ ప్రార్థన చాలా వరకు ఉపయోగపడుతుంది. వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే లూకాసు సువార్త 5వ అధ్యాయము, లూకాసు సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మాట చూడండి ఒకసారి. లూకాసు సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చూద్దాం మనం. ఆమేన్. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచు ఉండెను. అరణ్యములోనికి వెలుచుండును అంటే ఆ ప్రార్థన ఏకాంత ప్రార్థన. కనుక ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, కొన్ని సమయాల్లో మనం ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు, అందరూ ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా తలుపేసుకొని ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ ఒంటరి ప్రార్థన యేసు ప్రభు చేసేటువంటి ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. కనుక ఈ ప్రార్థన ఏం చేస్తే కొన్ని సమయాల్లో మనల్ని యేసు ప్రభువులాగా ఒంటరిగా ప్రార్థించడానికి నడిపిస్తూ ఉంటారు. మరొక మాట అదే 5వ అధ్యాయము 16వ వచనం తర్వాత 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 12వ వచనంలో, ఓకే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. మనం ఆల్ నైట్ ప్రేయర్స్ అంటాం. మనం తెల్లవారుజాము 4 గంటల వరకు 5 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, లూకాసు సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఉంది కదా అండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపారు. కనుక వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ప్రేయర్ అంటే, ఒక పరిస్థితి ఏంటంటే, మనము యేసు ప్రభువు లాగున ప్రార్థించడానికి ప్రార్థన మనకి సహాయం చేస్తూ ఉంటుంది. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ యోహాను సువార్త మీరు పరిశీలన చేయండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థనలో మనకి ఏం కనపడుతుందంటే, ప్రార్థనలో యేసయ్య మనస్సు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏమి కనబడుతుందంటే, మన హృదయం యేసయ్యకు కనబడుతుంది. ఆమేన్. హృదయంలో ఉన్నటువంటి వేదన, హృదయంలో ఉన్నటువంటి బాధ,
హృదయంలో ఉన్నటువంటి కన్నీరు, హృదయంలో ఉన్నటువంటి ఆ మంట ఏమవుతుందంటే మనకు బయటకు వచ్చినప్పటికీ ప్రభు దగ్గర మోకరించినప్పుడు అది ప్రార్థన ద్వారా అది బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ భాగాన్ని మనం అంటే 17వ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఏం కనబడిందంటే దిస్ ప్రేయర్ షోస్ అస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయం ఇందులో నువ్వు చూడగలవు. ఒకవేళ కానీ దేవుని హృదయం ఎలాగుంటుంది అనేటువంటిది నీకు ఎప్పుడైనా కావాలనుకుంటే, చూడాలని ఆశపడితే యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా జాగ్రత్తగా చదివితే దేవుని మనసు, దేవుని హృదయం ఎలాగుందో నీకు తెలుస్తుంది. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట 21వ వచనం ఉంటుంది. 21వ వచనం యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటుందంటే, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ, చూడండి, వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. గమనించండి, ఇందులోపల రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏమంటాడంటే, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను అంటే అర్థం ఏంటనమాట, అది ప్రార్థన చేస్తున్నాడు ఆయన. వారు నీయందు నాయందు ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తారు. అది మాత్రమే కాదు, కానీ ఇంకొక ప్రార్థన ఏంటంటే, వారు వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ, ప్రైజ్ ది లార్డ్, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ అట ఏకమై ఉండవలెనని. ఆమేన్. చూడండి ఒకసారి, వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటిది మనందరము ఏకమై ఉండవలెనని. తండ్రితో కుమారుడితో ఏకమై ఉండుట, దట్ ద డిఫరెంట్ పార్ట్. అది మాత్రమే కాదు, కానీ మనందరము కలిసి ఏకమై ఉండుట. పిల్లరా, ఏ అండ్ బి. ఏ ఏంటంటే తండ్రితో కుమారుడితో కలిసి ఏకమై ఉండుట, ఆమేన్, పరిశుద్ధాత్మలతో కలిసి ఏకమై ఉండుట. బి ఏంటంటే మనందరము ఏకమై ఉండుట. అపవాది ఈ ప్రాంతం లోపలికి వచ్చి రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని చేయడానికి మనకి అవకాశం ఉంటుంది, కానీ రెండవ భాగాన్ని చేయడానికి అవకాశం ఉండట్లేదు. కానీ రెండవ భాగంలోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే సంఘము లోపల అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. కనుక ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనుక ఈ భాగాన్ని మనం పరిశీలన చేస్తే 17వ అధ్యాయంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలోకి వచ్చినట్లయితే, మనందరమును ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేయించున్నాం. దిస్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనుక దయచేసి దీని కొరకు మనం కూడా ప్రభు ప్రార్థించినట్లయితే చాలా మంచిది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రేయర్ రివీల్స్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఈ ప్రార్థనట దేవుని యొక్క జ్ఞానాన్ని మనకి తెలియచేస్తుంది. చూడండి ఒకసారి, లూకాసు వార్త 6వ అధ్యాయము, ఇంకా మనం చూసిన భాగంలోకి వద్దాం. మనం లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో నుంచి మరికొన్ని భాగాలు చూడవచ్చు. 12 నుంచి మళ్ళీ మొదటికి వెళ్దాం. మనం 12 చదువుదాం. మనం, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయం అయినప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తులు అను పేరు పెట్టాడు. గమనించారా అండి? 12 మందిని పిలిచాడు, వారికి అపోస్తులు అనేటువంటి పేరు పెట్టడానికి దేవుడు చేసినటువంటి యేసయ్య చేసినటువంటి పని ఏంటంటే రాత్రంతా ప్రార్థనలో గలిపాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత వారు ఎవరనగా అని చెప్పి ఆయన ఎవరికి పేతురు అను మారు పేరు పెట్టానో ఆ సీమోను. గమనించారా అండి? సీమోనికి పేతురు అను పేరు పెట్టడానికి ఆయన జ్ఞానం. పేతురు అనేటువంటి పేరు గురించి మనకు తెలుసు. ఆ పేతురు అనేటువంటి పేరు మీద అర్థం తీసుకొని దాని మీద చాలా ప్రసంగాలు చేస్తూ ఉంటాం కదా అండి. ఎస్. అయితే దేవుని యొక్క జ్ఞానం ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అతని సహోదరుడు, మొత్తం అన్ని మనకి పేర్లన్నీ అందులో ఉంటాయన్నమాట అండి. ఇవన్నీ కూడా 16వ వచనం వరకు చూస్తే ఆయన అందరికీ పేర్లు పెట్టాడు. వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ అందులోపల వారిని అందరినీ అపోస్తులు అని పిలిచాడు.
అంతకుముందు వారికి అపోస్తులుడు మాట తెలియదు ఏమాత్రం కూడా. అపోస్తులుడు అనే దాని మీద చాలా పెద్ద ప్రసంగాలు ఉంటాయి. ఎస్, ఆ ప్రసంగాల లోపల ఉన్నటువంటి జ్ఞానం అంతా మనకి అపోస్తులుడు అనే మాట మీద ప్రసంగం చేస్తే చాలా లోపల గొప్ప జ్ఞానం ఉంటుంది. కానీ ఇది ఆ మాట పలకడానికి యేసయ్య రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుని జ్ఞానము, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని యొక్క జ్ఞానము మనకు రావాలనుకున్నట్లయితే మనము ఖచ్చితంగా ప్రార్థనలో మనం గడపాలి అనేటువంటి మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలనేటువంటి మాట ఈ దినాన్ని మీకు నేను దేవుని కృపను బట్టి ఆ మాట మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మరొక మాట ఇంకైతే చూడండి ఒకసారి, లూకాసు సువార్త 22వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుని యొక్క జ్ఞానం గురించి ఒక మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో ఒక మాట చూడండి ఒకసారి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుని వాక్యాన్ని నెమ్మదిగా విడివిడిగా చదవాలని చెప్పి. నీ చిత్తమైతే, ఇక్కడ ఏమో మనకు చూడండి ఒకసారి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ప్రార్థన. ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని చిత్తం. గ్లోరీ టు ద లార్డ్. ప్రార్థనలో ప్రార్థించినటువంటి ప్రాముఖ్యమైన అంశము దేవుని చిత్తం అని ఎప్పుడైతే ప్రార్థించాడో వాక్యం ఉంది, అప్పుడు పరలోకముడి యొక్క దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. అంటే పరలోకమందు దూత వచ్చి బలపరిచినటువంటి మాట ఎప్పుడు వచ్చిందంటే తండ్రి చేసినటువంటి ప్రభువారు చేసిన ప్రార్థన లోపల నా చిత్తము కాదు, ఆమేన్, నీ చిత్తము అనేటువంటి మాట అనగా మన చిత్తాన్ని ఆయన ఇంకో మాట పలుకుతాడు చూడండి ఒకసారి 42వ వచనంలోనే. అయితే తొలగించి అయినను నా ఇష్టము కాదు అనేటువంటి మాట అనగా నా ఇష్టము లేదు ఇందులో, ఆమేన్, నా ఇష్టము లేదు, నా చిత్తము లేదు. కానీ నా ఇష్టం లేదంటే అర్థం ఏంటయ్యా అంటే ఈ ప్రార్థనలో ఉన్నటువంటిది ఏంటంటే దేవుని చిత్తాన్ని మన లోపలికి వచ్చుట, ఆమేన్, లేకపోతే దేవుని చిత్తాన్ని మన లోపలికి మనము ఆహ్వానించుట అనేటువంటి మాట. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఇందులో మనం చూస్తాం కదండి. ఎస్, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం చూస్తాం కదండి. మనం ఇందులో మన ఈ యొక్క ప్రశ్న యొక్క ప్రధానమైన మాట ఏంటంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటయా అంటే ఈ ప్రార్థన వలన జరిగేటువంటిది ఏంటంటే దేవుని చిత్తము మన లోపలికి వచ్చుట. ఏమైనా మన లోపలికి వచ్చిన ఇంకా మాట ఏంటనమాట, దేవుని చిత్తం ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో మన ఉద్దేశము మన ఇష్టము బయటికి వెళ్ళిపోవుట, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనకు చాలా అవసరమై ఉంటున్నది. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చెప్తున్నాను, దేవుని యొక్క చిత్తము మనలోకి రావాలి. అది ఎప్పుడైతే దేవుని చిత్తము మనలోనికి వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆశలు, మనలో ఉన్నటువంటి ఇష్టాలు, మనలో ఉన్నటువంటి చిత్తాలు ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. పిల్లరా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. చాలా సమయాల్లో ఈ ప్రార్థన మనకు తెలియదు కనుక మనం మామూలుగా వాక్యాలు మనకు అండతా వచ్చు కనుక ఆ మాట ప్రకారంగా తండ్రి నీ చిత్తము మా చిత్తము కాదు నీ చిత్తము అనేటువంటి మాట పలికేస్తూ ఉంటాం చాలా చక్కగా ఆ ప్రార్థన వల్లించేటప్పుడు. నో, రాదు. అది అలా పలికెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రార్థన రాదు. ఇది పలకాలంటే ప్రియులరా దేవుని దగ్గర మోకరించి నీ మనస్సు ఆయన మీద పెట్టి మొట్టమొదట నీ లోపల నీ ఇష్టం ఏది ఉందో చూడాలి. ఎప్పుడైతే నీ ఇష్టం కనబడుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత అసహ్యమో మనకు కనబడుతుంది. మనము ఒక మాట నేను కన్నులారా చూచి తినేటువంటి మాట చెప్తూ యోబు ఏమంటాడంటే నేను అసహించుకొనుచున్నాను అంటాడు. కారణం ఏంటంటే దేవుని చిత్తము లోపల మన ఉద్దేశము మన చిత్తము చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకనే ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవుని యొక్క ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క చిత్తాన్ని మనము చాలా జాగ్రత్తగా మన లోపలికి ఆహ్వానించడం అనేటువంటి మాట. తర్వాత మరొక ప్రశ్న చూద్దాం చూడండి ఒకసారి. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ప్రేయర్?
ప్రార్థన యొక్క వాల్యూస్ ఏంటనేటువంటివి మనం కొంచెం పరిశీలన చేస్తే, ప్రేయర్ కాన్స్టిట్యూట్ ద ప్రైజ్ ది లార్డ్. ఇందులోపల వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ప్రేయర్? వాల్యూస్ విలువైనటువంటివి, వాల్యుబుల్ థింగ్స్ అన్నమాట అండి. ఏంటయ్యా అనేటువంటి మాట చూస్తే ఇందులోపల రమారమి 9 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రార్థనలో ఉన్నాయి. ఆమేన్. 9 ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన విషయాలు చాలా విలువైనటువంటివి. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన యొక్క వాల్యూ ఏంటి, ఆ ప్రార్థన యొక్క విలువ ఏంటి అనేటువంటిది మనం పరిశీలన చేయాలి. ఆ తర్వాత మనం పరిశీలన చేసిన నెంబర్ 1 ఏంటంటేనట, చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఆమేన్, 12వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని యుండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే. ఆమేన్. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. పిల్లరా, ఇది జరగడానికి ప్రధానమైనటువంటిది ప్రార్థన. ప్రార్థన లేని వ్యక్తికి ఇవి జరగవు ఏమాత్రం కూడా. అవసరాల కొరకు ప్రార్థించే ప్రార్థన వేరు, ఇలా చెప్తున్నాను. అవసరాల కొరకు ప్రార్థించే ప్రార్థన వేరు. ఆయా సమయాల్లో ఒకసారి మందిరానికి వచ్చి ఆ వారం అంతా ప్రార్థన ఉండదు. ఒకరోజు మందిరానికి వచ్చి ఉదయాన్నే కాసేపు మోకరించేసి ఏదో కాసేపు అలా ప్రార్థన చేసుకుని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు కొంతమంది కదండి. ఎస్, నేను కూడా రక్షణ పొందకముందు అలాగే చేసేవాడు. నేను కూడా ఈ ఆలోచన ఎలా ఉండేది అంటే, ఇలా ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిస్తే ఈ ప్రార్థన చాలు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఇది పిల్లరా పరిశుద్ధాత్మని ఆలోచన కాదు కానీ అపవాది యొక్క ఆలోచన. ఒక 5 నిమిషాలు మోకరిస్తే నీకు ప్రార్థన సరిపోదు. అందుకనే ఇందులోపల ఏముందంటే, ఆయన చూడండి ఒకసారి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. వావ్, ప్రేమలో కపటమున్న ప్రేమ ఉంటుంది, బట్ నిష్కపటమైన ప్రేమ ఉంటుంది. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఇవన్నీ జరగాలంటే పిల్లరా ప్రార్థన అవసరం. కనుక వాల్యుబుల్ థింగ్స్ ఏంటంటే, ఒకటి ఏంటంటే షో ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను చూపించుట. రెండో చూడండి ఒకసారి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. రెండవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చూద్దాం మనం. 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫైండ్ ద జాయ్ ఇన్ ద లార్డ్. మనం ఆయా సమయాల్లో ప్రార్థించేటప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన తరువాత చాలా రిఫ్రెష్ అయిపోతాం మనం. చాలా మంది అనుభవం ఉంటుంది కదండి. బాగా ప్రార్థించిన తర్వాత ప్రభు దగ్గర ఉన్న తర్వాత చాలా మంది అంటే మామూలుగా పనికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే సిస్టర్స్ ఎవరైనా సరే ఒకవేళ ఆ కిచెన్లో వంటలు వండేటప్పుడు కానీ దే విల్ సింగ్, వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు, చక్కగా అన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ద జోయ్ లోపల అనమాట అండి. ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని నెంబర్ 1 ఏం చేస్తుంది అంటే నిష్కపటమైనటువంటి ప్రేమను కలిగి ఉండడానికి నడిపిస్తుంది ఈ ప్రార్థన. రెండోది ఏం చేస్తుందంటే ఈ ప్రార్థన మన లోపల ఎప్పుడు కూడా దేవుని యొక్క సమాధానాన్ని, సంతోషాన్ని ఎప్పుడు కూడా అది పెంచుతూ ఉంటారు. మూడవది ఏంటంటే చూడండి ఒకసారి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, సీక్ ద పీస్ అనేటువంటి మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడు. ఆమేన్. మరొక చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడు. చాలా సమయాల్లో మనకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇంట్లో అటు తిరిగేస్తూ ఉంటాం, పైన అటు తిరిగేస్తూ ఉంటాం, కొంచెం ఎక్కడికడికే వెళ్ళిపోతూ ఉంటుంటాం, ఆలోచన రాదు. కొన్ని సమయాల్లో పిల్లలు ఎవరైనా మాట్లాడితే పిల్లలు గసిరేస్తూ ఉంటాం,
లేదా ఎవరైనా ఏమైనా మాట్లాడితే మనం చాలా చికాకు పడిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే లోపల సమాధానం ఉండదు. బట్ నీ ప్రార్థన నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరిస్తే ఈ ప్రార్థన నీకు ఏం చేస్తుంది అంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ప్రైజ్ ది లార్డ్. మనస్సులో సమాధానము, హృదయములో సమాధానం. మనస్సులోకి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అనిపిస్తుంది కానీ అలాగా ఏం కాదు ఏమాత్రం కూడా. కానీ హృదయంలో సమాధానం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి హృదయపూర్వకంగా ప్రార్థనలో నువ్వు గడిపినట్లయితే ఎంతసేపు ఉంటావో తెలియదు, కానీ ఆ ప్రార్థన గడిపితే ఆ ప్రార్థన నీకు గొప్ప నెమ్మదిస్తుంది. ఆమేన్. 3 జరిగాయి. తర్వాత బీ పేషెన్స్, నెమ్మది. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 75వ కీర్తన, కీర్తన గ్రంథము 75వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 75వ కీర్తన 2వ వచనం. నేను యుక్త కాలమున కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. చూసారా అండి, యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. ఈ తీర్పు అనేటువంటిది రావడానికి we need patience, దీర్ఘశాంతం కావాలి, కనిపెట్టుడు అనేటువంటి మాట కావాలి. కోర్టులో కేసు వేస్తే వెంటనే తేలదు. ఉదయం కేసు వేస్తే సాయంకాలానికి ఆన్సర్ వచ్చేది ఏమాత్రం కూడా. కొన్ని కేసులు 10 సంవత్సరాలైనా నడుస్తూ ఉంటాయి, కొన్ని కేసులు 20 సంవత్సరాలు నడుస్తూ ఉంటాయి కదా అండి. కొన్ని కేసులు పిల్లలు వాళ్ళు చచ్చిపోతారు, మళ్ళీ పిల్లలు వస్తారు, పిల్లలు చచ్చిపోతారు, ఇలా నడుస్తూనే ఉంటుంది అనమాట. పిల్లరా, అందుకనే ఇదేంటంటే ఈ యొక్క ప్రార్థన మనకి ప్రభు సన్నిధిలో కనిపెట్టేటువంటి విధానం మనకి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బీ పేషెంట్ అనేటువంటి మాట. మళ్ళీ చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఇంకోటి మనకు కనబడుతుంది ఇక్కడ. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట ఏంటంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును ధరించుకునే మాట ఉంది కదా అండి. ఒకటేంటంటే జాలిగల మనస్సును ధరించుకునేటువంటి మాట అనగా బీ కైండ్. ప్రార్థన మనకి ప్రార్థించేటప్పుడు మనకి జాలి కలిగిస్తారు. అందుకని ఇతరుల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తాం. ఒక వ్యక్తి కొరకు ప్రార్థించి ఏడుస్తున్నాడు, దాని అర్థం ఏంటంటే అవతల వ్యక్తి మీద నీకు దేవుడు జాలి కలిగిస్తున్న మాట అన్నమాట. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయము 41లో మాట ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఈ మాట ఉంది. మత్తయి సువార్త 26:41. 26:41లో ఏమంటాడంటే ఆయన, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అనేటువంటి మాట. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువ అనేటువంటి దానిని ఈ ప్రార్థన మనకి సహాయం చేస్తూ ఉంటారు. ప్రార్థనలో దీస్ ఆర్ ఆల్ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ ప్రేయర్. ఒకటి అంటే నిష్కపటమైన ప్రేమ, రెండవది ఎప్పుడూ హృదయం లోపల సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేది, మూడవది సమాధానాన్ని వెతకడానికి సహాయం చేసేది, నాలుగవది దేవుని సన్నిధిలో అంటే కనిపెట్టేటువంటిది, ఐదవది గొప్ప వినయము కలిగినటువంటిది అనేటువంటి మాట, ఆ తర్వాత ఆరవది ప్రార్థనలో మెలకువ కలిగి ఉండేటువంటి మాట. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనంలో ఇంకొక మాట ఉంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాట, 7వ అధ్యాయము 9వ వచనంలో మాట, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు తనని ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు. ఆమేన్. ఒక మాట చూడండి, నమ్మదగిన దేవుడు. లివ్ ఫెయిత్ఫుల్లీ. దేవుని యొక్క నమ్మకత్వంలో మనము జీవించడానికి ఈ ప్రార్థన, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన నమ్మకత్వంలో మనము జీవించడానికి, హల్లెలూయా,
మనకి ఈ ప్రార్థన చాలా అవసరమైనటువంటిది. తర్వాత మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనం ముగిస్తున్నాను. మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయము 15వ వచనం. మీరు బీ జెంటిల్ అనేటువంటి మాట, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. చూడండి, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికట సాత్వికముతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. అనగా బీ జెంటిల్. మనకి ఈ ప్రార్థన ఈ సాత్వికాన్ని నేర్పిస్తూ ఉంటారు కనుక ప్రార్థనలో సాత్వికం ఉంది. తర్వాత ఒకసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం ఉందంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. సెల్ఫ్ కంట్రోల్. ఈ దినాల్లో ఉన్న ప్రతి సమస్యకు కారణం ఏంటంటే పీపుల్ డజంట్ హ్యావ్ దేర్ లూజ్ దేర్ సెల్ఫ్ కంట్రోల్. ఏమంటాడంటే పరాక్రమశాలి కంటేనట దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడట. వాడు యుద్ధంలో ఎంత నైపుణ్యత కలిగినా దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఇంకో మాట ఏమంటాడంటే పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇట్లా సెల్ఫ్ కంట్రోల్. ప్రమాణం 9 విషయాలు ప్రార్థనలో మనం చూసాం. వాల్యుబుల్ థింగ్స్ ఇన్ ప్రేయర్ అన్నమాట. షో ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని నిష్కపటమైన దేవుని ప్రేమ. ఫైండ్ ద జాయ్ ఇన్ ద లార్డ్, ఎల్లప్పుడూ దేవుని లోపల ఆనందాన్ని పొందుకోవడం. రెండవది సీక్ ద పీస్, సమాధానాన్ని వెతకడం. మూడవది బీ పేషెంట్, అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి విధానం. బీ కైండ్, చాలా నెమ్మదిగా, చాలా మంచిగా నెమ్మదిగా ఉండేటువంటిది. బీ గుడ్, మంచిగా ఉండేటువంటిది. లివ్ ఫెయిత్ఫుల్లీ, అంటే నమ్మకంగా ఆయన కొరకు జీవించడానికి. బీ జెంటిల్, సాత్వికము కలిగి ఉండడానికి. హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్, అనగా మనమే ఏంటంటే దీర్ఘశాంతము లేకపోయినట్లయితే మనస్సును స్వాధీనపరచుకోవడానికి ప్రార్థన అవసరం. నేను దేవుడితో మాట్లాడుతున్నాడు. మామూలుగా ప్రార్థన చేసుకెళ్ళిపోతావు, మోకరిస్తామని చాలాసేపు ఏడుస్తావు, చాలా సమయాల్లో చాలా ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం, మనం చాలా ప్రార్థన చేసామనుకొని. ప్రాముఖ్యమైనటువంటి సంగతి, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధాత్ముడి యొక్క ఆత్మ నీ మీదకి దిగి వచ్చి నిన్ను ప్రార్థనలో నడిపించినప్పుడు, గ్లోరీ టు ద లార్డ్, మన జీవితంలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. రెండవ మిగిలిన భాగాన్ని మళ్ళీ శనివారపు సాయంకాలం మనం పరిశీలించేద్దాం. ఇది నాన్న మనతో మాట్లాడాడు. మధ్యలో వీడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆఖరి దినాల్లో ఉన్నాం. ప్రార్థన చాలా అవసరమైనటువంటిది. ఈ ప్రార్థన చాలా విషయాల్ని మారుస్తుంది కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, నేనే మధ్యాహ్న కాలం మందు మీరు మాకు అనుగ్రహించినటువంటి దేవా వాక్యోపదేశాన్ని బట్టి వందనాలు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, ఆ ప్రార్థనలో ఏ విషయాలు దాగి ఉన్నాయో ప్రభువా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఈ ప్రార్థన మేము కలిగి ఉండడానికి, ఈ ప్రార్థనలో మేము జీవించడానికి, ఈ ప్రార్థనలో మా నమ్మకత్వాన్ని పెంచుకోవడానికి, ఈ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రభువా ఆఖరి దినాల్లో మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వింటున్నటువంటి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ సహాయం దయచేయండి. మీ నామాన్ని మీరు మహింపరచుకునమని, దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు.
తిరిగి మళ్ళీ మనము రేపు శనివారం రాత్రికి మళ్ళీ మనం కలుద్దాం. మిగిలిన భాగాన్ని మళ్ళీ మనం పరిశీలన చేద్దాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.